సో ఈ గనేరియా అనేది వన్ ఆఫ్ ద ఎస్టీడీ ఇన్ఫెక్షన్, అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ ఇది. సో ఈ గనేరియా డిసీజ్ నిసీరియా గనేరియా అనే ఒక బ్యాక్టీరియా వల్ల మనకి అటాక్ అవుతుంది. సో ఇది వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. బట్ దీన్ని కనుక మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే బాడీలో పార్ట్స్ దెబ్బతినే ఛాన్స్ అనేది ఉంటుంది, అంటే లోపల ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. అయితే ఈ గనేరియా అనేది మనకి దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ జబ్బు లక్షణాలను మనం మాట్లాడుకుంటే, ఒకటి లేడీస్లో చూసుకుంటే ఈ వాజినా దగ్గర నుండి చీము కారడం, అంటే పాస్ పోసుకునే ఆ ప్లేస్ నుంచి చీమ్లాగా కారడం, పొత్తి కడుపు నొప్పిగా అనిపించడం, అండ్ మంట అనిపించడం, బాగా ఆ నొప్పి అనిపించడం, ఏదైతే ఆ థైస్ చుట్టూరు, ఆ వాజినల్ చుట్టూరు ఇచ్చింగ్స్, రౌండ్గా రింగ్ వామ్స్ టైప్ రావడం, స్మెల్ రావడం, బీభత్సకరమైన స్మెల్, అండ్ కొంచెం సోషల్ డిస్టర్బెన్సెస్ అనేవి రావడం, ఫ్రీక్వెంట్గా ఫీవర్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ గనేరియా ఉన్న వాళ్ళల్లో ఉంటుంది.